నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2020లో ఢిల్లీలో అల్లర్లు చెలరేగినాయి. మత ఘర్షణల కింద చెప్పచ్చు. ఆ మత ఘర్షణలో 26 ఏళ్ల ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసర్ అంకిత్ శర్మ హత్యకు గురి గావించబడ్డారు. మ్యాసివ్ అప్డేట్ అని చెప్పచ్చు. దానికి సంబంధించి తాహిర్ హుస్సేన్ అతన్ని ముద్దాయిగా కోర్టు ధృవీకరించింది. అతని మీద సెక్షన్ 188, 153 చాలా సెక్షన్స్ పెట్టారు. అంతేకాకుండా అతన్ని కోర్టు ముద్దాయిగా ధృవీకరించే ముందు 2020 అల్లర్లు జరిగాక ఒకసారి అతనికి ఎవరెవరు మద్దతుగా నిలబడ్డారని చూస్తే పూర్తిగా మనకి అరవింద్ కేజ్రీవాల్, రానా అయూబ్, మొహమ్మద్ జుబేర్, వైరు, జావేద్ అఖ్తర్ ఇట్లా ఒక 16 మంది పేర్లు కనబడతాయి. వీళ్ళందరూ కూడా తాహిర్ హుస్సేన్ అసలు ఎక్కడా కూడా హత్య చేయలేదంటూ అతనికి మద్దతుగా మాట్లాడారు. 2020 అల్లర్లు తర్వాత అంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ అంటూ కూడా వైర్ లాంటి మ్యాగజైన్ తాహిర్ హుస్సేన్తో ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసి అతను ఇన్నోసెంటు, ఎక్కడ కూడా అతను హత్య చేయలేదు, మతం అతనికి సంబంధించి ముస్లిం కాబట్టి కమ్యూనల్గా అతన్ని అందులో ఇరికిచ్చారంటూ కూడా అతను మాట్లాడడం, దానికి వైర్ మ్యాగజైన్ సపోర్ట్ చేయటం ఇదంతా కూడా చూసాం మనం గతంలో. చాలా క్లియర్గా ఢిల్లీ కోర్టు తాహిర్ హుస్సేన్ని అంకిత్ శర్మ హత్య కేసులో శిక్షించింది. హిందువులనే మెయిన్గా టార్గెట్ లక్ష్యంగా చేసుకొని రక్తపాతానికి ఆయన ప్లాన్ చేశాడన్నది కూడా పూర్తిగా బయటపడుతోంది. ఆయన బిల్డింగ్ చూస్తే ఆయన ఇల్లు ఇదంతా కూడా చాలా సాధారణమైనది కాదు. ఆయుధాలు బంకర్ లాంటిది. పూర్తిగా అందులో పెట్రోల్ బాంబులు, రాళ్ళు, యాసిడ్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఆ టైంలో పూర్తిగా దొరికినాయి. 2020లో ఢిల్లీలో జరిగిన ఈ దారుణం, అంకిత్ శర్మ ఇంటెలిజెన్స్ అధికారి ఆయన్ని లాగేసి చంపి 51 గాయాలతో, కత్తిపోట్లతో డ్రైన్లో వేశారు. న్యాయం జరిగింది కానీ ఇంకా మరిన్ని శిక్షలు కావాలి. మనం చూస్తే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఇదంతా చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, అల్లర్లు మొదలవటానికి 48 గంటల ముందే హుస్సేన్ తన లైసెన్స్ పిస్టలు అట్లాగే ఒక 100 రౌండ్ల గుండ్లను, బుల్లెట్స్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాడు. హింస సమయంలో అతను గుంపు వాళ్ళ ప్రభుత్వ సీసీటీవీ కెమెరాలని అన్నిటినీ కూడా చెడగొట్టి పోలీసులకు కనపడకుండా చేశారన్నది కూడా దర్యాప్తులో వెల్లడైంది. అంకిత్ శర్మ హత్యలో భయంకరత్వం, ఈ హింసాకాండల దారుణం వాళ్ళ స్వభావాన్ని తెలియజేస్తోంది. ఎందుకంటే అతను సాధారణ పౌరుడు కూడా కాదు. అంకిత్ శర్మ 26 సంవత్సరాల ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి. ఆ మాబ్ అంతా కూడా గుంపులోకి లాగేసి అతన్ని పూర్తిగా 51 కత్తిపోట్లకి పొడిచారు అంటేనే, డ్రైన్లో పడేశారంటేనే ఎంత క్రూరంగా అతన్ని హత్య చేశారో ఆ రోజు కమ్యూనల్ వైలెన్స్లో అన్నది మనకు అర్థమవుతోంది. న్యాయస్థానం ఫైండింగ్స్ చూస్తే హిందువుల్ని చంపాలనే సామూహిక ఉద్దేశంతోనే ముందస్తు ప్రణాళిక చేసిన దాడి అని కూడా నిరూపించింది. ఆ ఫైండింగ్స్ అంతా కూడా ఈ తాహిర్ హుస్సేన్ కేవలం చూస్తూ ఉండలేదు, అతను ముందు నిలబడిన గుంపుని పూర్తిగా ప్రేరేపించాడు, అటాక్ చేయమన్నాడు. ఈ ఘోరమైన హింసకు స్పష్టమైన మతపరమైన రంగు ఇవన్నీ కూడా పూర్తిగా హిందువుల్ని టార్గెట్ చేసుకొని నడిపించాడు తాహిర్ హుస్సేన్. హత్యకు దోషిగా తీర్పు వచ్చిన హుస్సేన్ చట్టపరమైన పోరాటాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను ఇప్పటికే జైల్లో ఉన్నాడు. యూఏపీఏ చట్టం కింద పెద్ద కుట్ర కేసును కూడా ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఎంత జరిగినా కూడా ఏఐఎంఐఎం పార్టీ అతను అభ్యర్థిగా నిలబెట్టి అతని నేరాలని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. కన్విక్షన్, అతని నేరాన్ని ధృవీకరించిన శిక్ష ఎంత ఇవ్వాలి అనేది ఇంకా కోర్టు ప్రకటించలేదు. ఐపీసీ సెక్షన్ 302 అంటే హత్య కింద నేరస్తుడిగా తీర్పు వచ్చింది కాబట్టి హుస్సేన్ కనీసం జీవిత ఖైదు నుంచి మరణశిక్ష వరకు ఎదురవుతుంది. తీర్పు ఖరారైంది కానీ ఖచ్చితమైన శిక్ష త్వరలోనే ఉంటుంది అని ఆశిద్దాం. కానీ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చూసుకుంటే ఈ తాహిర్ హుస్సేన్ 2020లో ఇంత అల్లర్లు సృష్టించి ఇతను మెయిన్ ముద్దాయి అన్నా కూడా మనం ఒకసారి ఎపిసోడ్స్ చూసుకుంటే కనుక తాహిర్ హుస్సేన్ అంకిత్ శర్మని ఫిబ్రవరి 25, 2020 హత్య చేశాడు. అతని గుంపు మాబ్ అంతా కూడా 26 ఫిబ్రవరి నుంచి 5 మార్చి 2020 వరకు అతను తప్పించుకొని అబ్స్కాండింగ్లో ఉన్నాడు.
ఢిల్లీ పోలీసులు అతన్ని మార్చి 5వ తారీఖు అరెస్ట్ చేశారు 2020లో. అదే రోజు వైరు ఒక బ్రాడ్కాస్ట్ చేసింది ప్రీ రికార్డెడ్ వీడియో. ఇదంతా కూడా తాహిర్ హుస్సేన్తో. ఆ వీడియో మార్చి 5 టెలికాస్ట్ అయినా కూడా ముందే రికార్డ్ అయి ఉండాలి, మార్చి 1 నుంచి 4 మధ్యలో అంతా కూడా. ఎవరు ఈ వీడియోని రికార్డ్ చేశారు? ఎందుకంటే అతను పరారీలో ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా సీరియస్ క్వశ్చన్స్. ఈ వైరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అతనికి షెల్టర్ ఇచ్చారా, తాహిర్ హుస్సేన్కి ఏం నడిచింది అనేది అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే అడగచ్చు మనం, ఈ అర్ఫా ఖాను నువ్వేమన్నా ఈ తాహిర్ హుస్సేన్కి షెల్టర్ ప్రొవైడ్ చేసావా? ఎట్లా నీకు ఇంటర్వ్యూ ప్రీ వీడియో ఇదంతా కూడా ఎట్లా ఇంటర్వ్యూ దొరికింది అతను పరారీలో ఉన్నప్పుడు? ఇదంతా కూడా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. తాహిర్ హుస్సేన్ ఎవరింట్లో దాచారు ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏనో కూడా అంకిత్ శర్మ అతని హత్యకి ఆఖరికి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అయితే కోర్టు 2026 జూలై 13వ తారీఖు తాహిర్ హుస్సేన్ ముద్దాయిగా చెప్పినా కూడా 6 సంవత్సరాలు గడిచిపోయింది. యంగ్ అధికారి 26 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసర్ని అంత కఠినంగా ఒక కమ్యూనల్ వైలెన్స్లో అతన్ని పక్కకి లాగి చంపటం, దానికి సంబంధించి ఆ రోజే హిందూ సంఘాలంతా కూడా ఇతను ఉన్నాడని ఆరోపించిన అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి ఆప్ పార్టీ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అతను ఇన్నోసెంటు, మీరు మతపరమైన ముద్ర వేస్తున్నారు అని ఆ రోజు కామెంట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు ఈ కోర్టు తీర్పుకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.